జి శ్రీకాంత్ గారు, జి మౌనిక గారు. శ్రీకాంత్ గారు బిజినెస్ వారు, మౌనిక గారు టీచర్. మీరు నల్గొండ నుంచి వచ్చారు. పెళ్ళయ్యి 4 years అయిపోయింది, పిల్లలు పుట్టలేదని మరి బాధపడుతూ, ఆయన వయసు 33 అయిపోయింది, ఆవిడ వయసు 32 వచ్చేసింది. కంగారు పడిపోతున్నారు, ఎలాగా ప్రెగ్నెన్సీ ఏమిటి అని చెప్పేసి. మరి చివరికి డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చారు 4 ఏళ్ల తర్వాత. అక్కడ అంతా తిరిగి ఇటు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందో కనుక్కుందాం. వాళ్ళకి అసలు నా గురించి ఎలా తెలిసింది ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఎన్ని రోజుల్లో వచ్చింది సార్ ప్రెగ్నెన్సీ? ఏప్రిల్ 8 రోజు ఇక్కడికి వచ్చాను. ఏప్రిల్ 8వ తారీఖు నాడ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ వచ్చారు. 28కి చెకప్ చేసుకున్నారు. ఏప్రిల్ 28 రోజు చెకప్ అయింది, యూరిన్ టెస్ట్ 2 lines వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ 2 days HCG టెస్ట్. ఒకటి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎంత కరెక్ట్ గా 28 days చెప్పి వచ్చేసింది, అయిపోయింది. అంటే 1 month మొత్తం కలిపి. ఇవాళ మే 4th, ఇంకా 1 month కూడా పూర్తి అవ్వలేదు, 15 days అవుతుంది అంతే. టీకా మహిమా. ఈ లోపల ఏమైంది మన ట్రీట్మెంట్? టీకా అయింది అంతే. ఏప్రిల్ 8వ తారీఖు వచ్చిన రోజు ఒక టీకా తీసుకున్నారు, భార్యాభర్తలు టెస్ట్ చేయించుకున్నారు. తర్వాత మెడిసిన్స్ 19th రోజు పంపించారు. మెడిసిన్స్ వచ్చినాయి, 1 by 1 వాడుతూ ఉన్నారు. ఎన్నో నెంబర్ వరకు వాడారు? మేము 1, 2, 3 అలా నెంబర్స్ ఉంటాయి. మొత్తం ఒకేసారి వేసుకున్నాం సార్. అది మొత్తం ఒకేసారి వేసుకున్నాం. డైలీ 6 10 రోజులు అయిపోయా? లేదు సార్, అలా చెప్పారు. మెల్లిగా వాడుకోవయ్యా, స్లోగా వాడుకో, ఏం పోయిందిలే అన్నా కూడా. మీ డైరెక్షన్ అట్లా ఇచ్చారు సార్. అట్లా ఎవరు డైరెక్షన్ అర్థం చేసుకున్నాం. అందరూ అలాగే వాడతారు, నువ్వు ఒక్కడం తప్ప. సరే, అది మెయిన్ అయింది. యాక్చువల్ కోర్స్ అంటే 10 daysలో అయిపోతుంది. నేను ఇచ్చే 2 నెలల కోర్సు ఉందే 10 daysలో కంప్లీట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఏమంటారు, మామూలుగా మందులు అట్లా పెట్టేస్తే కొంతమందికి బిర్యానీ తింటే గ్యాస్, కొంతమందికి చిప్స్ తింటే గ్యాస్, కొంతమందికి ఏ తిన్నా గ్యాసే, మంచినీళ్ళు తాగినా వస్తూ ఉంటుంది బయటికి. అందరూ గ్యాస్ ఫ్యాక్టరీలు పెట్టుకుని ఉన్నారు. లేనిపోయింది ఎందుకు వచ్చింది, మనం ఆ బిల్లలు అట్లా ఇస్తే మళ్ళీ గ్యాస్ వస్తుంది, ఎందుకు వచ్చింది లేని కొద్దిగా ఇస్తామంట అని 2 నెలలు సరుతా. ఆయన అట్లా ఊరుకోవాలి. 10 రోజులు లాగించి పడేసి, పిల్లం ఒకరిద్దరు కలిసి బఠానీ గింజలు మిగిలినట్టు సాయంత్రం పాటు స్నాక్స్ కింద వేసేసుకున్నారు. కానీ గట్టిగానే ఫలితం వచ్చింది. మొత్తం 2 నెలలకు వచ్చేది 10 రోజులు 15 రోజులకి వచ్చేసి. సరే, ఏదైతే ఉందో 1 నెల ముందే వచ్చేసింది, ఫోన్లే మంచిదే. కాబట్టి గ్యాస్ రాలేదుగా, ఫోన్లే గట్టిపోడి నీది. ఇంకా ఇప్పుడు కూడా గట్టిపోడీలు ఉన్నాయి అన్నమాట. సరే, మొత్తానికి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు 15 daysలోనే. ఇది ఇక్కడ మాత్రమే జరుగుతాయి, ఎక్కడ జరగదు. టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అలాగే క్రిములకు సంబంధించి ఎన్ని నెంబర్లు ఇచ్చాను నేను? 6 నెంబర్స్. 6 రకాల క్రిములు, 3 రకాల క్రిములకి టీకా, మొత్తం కలిపి 9 క్రిములు ఆయన ఒంట్లో ఉన్నాయి. 9 క్రిములు పోవడానికి యాక్చువల్గా 2 రోజులు కోర్సు పెట్టాను, కానీ ఆయన గట్టిగానే మింగేసేయగలిగారు. మొత్తం మింగేశారు. ప్రశాంతంగా 15 రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. బిడ్డ కూడా, ప్రెగ్నెన్సీ కూడా లటక్కునందుకు. సరే, ఏది ఏమైనా ఎలా వాడినా ఒకటే నమ్మది. అది 10 రోజులు వేసుకుంటారా, 10 నెలలు వేసుకుంటారా, కోర్స్ అయితే అవ్వాలి. భర్త వేసుకుంటేనే భార్య వేసుకోవాలి, భార్య వేసుకుంటేనే భర్త వేసుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ కోర్సు. అది ఎలాగో ఇక్కడికి వస్తే చెప్తారు, రాకపోతే కొరియర్ ద్వారా తెప్పించుకుని టెలికాలర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అడిగి చెప్పించుకోవచ్చు. సరే, వచ్చింది ప్రెగ్నెన్సీ. ఏమిటి, ఇది నిజమా కాదా? మీరు అందరూ నమ్మరు కదా. తావీజు మహిమ అంటే చాలామంది నమ్మరు. 4 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీని 4 నిమిషాల్లో అయిపోయే ఆ టీకాతో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని ప్రూవ్ చేశాం మేము. 4 IVFలు పోయిన వాళ్ళకు కూడా రాని ప్రెగ్నెన్సీను ఆ టీకాతో ప్రెగ్నెన్సీ తెప్పించాం. డోనార్కి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీని టీకాతో తెప్పించాం. 2 IVFలు 2 ఆపరేషన్లు అయినా రాని ప్రెగ్నెన్సీని టీకా తెప్పించేస్తుంది. అలా మనం టీకా అనే దానికి ఒక మహత్యం ఉంది. తావీజు మహిమలాగా టీకా మహిమ మన దగ్గర పనిచేస్తుంది అని మనం చెప్తున్నాం. అలాగే వచ్చిన వాళ్ళలో ఇప్పుడు మరి ఈ జంట కూడా చేరారు. చూడండి, ప్రెగ్నెన్సీ కన్ఫామ్, యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్, అలాగే స్కాన్లో కూడా గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు. బట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ, అంతేగా నెలగా అయింది. సో అలా ఇచ్చారు. అదండి, మొత్తానికి 5 వారాలు 2 రోజులు. ఇంకా పేటల్ పాటు రావాలి, హార్ట్ బీట్ రావాలి, శాక్ రావాలి. ఇంకా 2 weeks పట్టిద్ది అన్నిటికీ. అవన్నీ రావడానికి నేను ఇస్తాను, బిల్లలు ఇస్తాను. ఓకే.
చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు మీకు నమ్మశక్యంగా ఉందా లేదా, అసలు ఏందిరా బాబు ఏంటి ఈ పరిస్థితి అన్నట్టు ఉందా చెప్పండి అసలు. సార్ ఇప్పటివరకు అయితే మేము ఇక్కడ ఏ హాస్పిటల్లో చూపించుకోలేదు, డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చాం ఫస్ట్. 4 ఏళ్ళు అయితే కలుస్తూ ఉన్నారుగా, మరి ఎందుకు రాలా? తెలియదు సార్, అది మేము ఎక్కడికైనా టెస్టులు చేయించుకోలేదు సార్ బయట. టెస్టులు పిల్లలు పుట్టాలంటే టెస్టులు చేయించుకోవాలి ఏంటి? నాకు అర్థం కాదు. ఏంటని తెలుసుకోవడానికి అవును, పిల్లలు పుట్టాలంటే భార్య వైఫ్ 1 year కింద మీ వీడియోస్ చూసుకుంటూ వచ్చింది. ఓకే, 1 year నుంచి ఎవ్రీ మంత్ స్కిప్ చేసుకుంటూ వస్తున్నా. నెక్స్ట్ అవును 1 year నుంచి వీడియో చూశారు కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. 3 years నుంచి కలిసి ఉంటున్నారు, 4 years నుంచి కలిసి ఉంటున్నారు కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు కూడా అలాగే కలిశారు కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు. అంటే ఎందుకు, ఏం జరిగింది? లాస్ట్ మంత్ బాగా ఫోర్స్ చేసింది ఇక్కడికి వెళ్దామని చెప్పేసి తప్పక వచ్చాను. అక్కడనే కూర్చున్నాను నేను కూడా. సరే, ఎంత దారుణంగా 15 రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు. ఇది అసలు నమ్మడానికి కుదరదు. నేను అదే సార్, నేను అలా నమ్మొద్దు, 100% నమ్మకంతో ఉండాలి, ఖచ్చితంగా అవుతుంది. జీరో కౌంట్ నుంచి హీరో అయిన వాళ్ళు ఉన్నారు, ట్యూబులు బ్లాక్ అయ్యి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సిస్ట్లు, గెడ్లు, ఫైబ్రాయిడ్లు, పాలిప్పులు దారుణంగా ఆపరేషన్లని, ఐవీఎఫ్లని చేయించుకుని ఫెయిల్యూర్ అయ్యి కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీడియోలు చూడకపోతే మాత్రం కష్టం. ఇప్పుడు చాలామంది పాపం తల్లిదండ్రులు చూస్తారు నా వీడియో, వాళ్ళకి బాగా గుండెకి బాగా అత్తుకుంటుంది. అమ్మ ఎంత చాలా నిజాయితీగా చెప్తున్నాడు, పూర్వకాలం చూసేవాళ్ళు ఎలాంటి డాక్టర్ని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు అని చెప్పి నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే మా బిడ్డల్ని కాపాడుకుందాం, బిడ్డ కోసమని ఐవీఎఫ్లు వద్దులే అమ్మ, ఆపరేషన్లు వద్దురా, అక్కడ మీరు తెగ కష్టపడుతున్నారు, ఒక డాక్టర్ని చూశాను నేను యూట్యూబ్లో, అలాంటి చోటకి రండి అంటే వాళ్ళు రారు. ఇప్పుడు మీరు ఎలాగో 1 year నుంచి మీ ఆవిడ పోరాడుతుంది పాపం, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్లు అంటారు, ఆపరేషన్లు అంటారంటే ఇప్పటికీ 5 ఏళ్ళు అయింది. ఇక వెళ్దామంటే నువ్వు ఎట్లా రాలేదు అట్లా రారు. రాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గరుండి ఆ అమ్మా నాన్నలో వెళ్ళి దగ్గరుండి పిల్లల్ని తీసుకొచ్చి నా దగ్గర తీసుకొస్తారు. వాళ్ళకి నేను ఎట్లా కనపడతానంటే అమ్మా నాన్నలకేమో దేవుళ్ళలా కనపడతా ఇట్లా. ఇప్పుడు అర్థమైందా? మరి 4 ఏళ్ళ నుంచి చేసిన కృషి ఫలించుకోకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చి టీకా వేయగానే ఎట్ట ఫలించిందో, అంటే ఆ క్రిమి ఆపిందనే విషయం అర్థమైందా? 1 రోజు 2 రోజులు కాదు, 1 నెల 2 నెలలు అయితే అదేదో ఫ్లూక్లో వచ్చేసింది అనుకోవచ్చు. నేను 4 ఏళ్ళ నుంచి మీకు ఆగిపోయింది అది. 4 ఏళ్ళ నుంచే మీరు కాపురం చేసుకుంటూ కలిసి ఉన్నారు. నువ్వు అమెరికాలోనో ఆఫ్రికాలో లేదు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. 1 రోజు కాకపోతే 1 రోజైనా కలుస్తూ ఉంటారు కదా, మరి రాలేదుగా. ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక టీకా వేయగానే ఎలా వచ్చింది అంటే మిమ్మల్ని ఆ క్రిమి అడ్డం పడింది. అదేగా చెప్పి ఆ రోజు కూర్చోబెట్టి, క్రిములు ఉంటాయ్యా మీకు అడ్డం పడతాయి, ఆ క్రిముల్ని మనం తొలగిస్తాం టీకా ద్వారా, మందుల ద్వారా, అవి వాడండి, మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది, పనికిరాంది మీరు కాదు. జనాలు అంటూ ఉంటారుగా ప్రెగ్నెన్సీ రాకపోతే పనికిరాని వాళ్ళేమో, ఇలాగ ఆయన కణాలు లేవేమో, ఆవిడకి అండాలు లేవేమో, ఈయన మగవాడు కాదేమో, అది ఆడదు కాదేమో, ఎన్ని డౌట్లు జనాలకి. మనకు లేకపోయినా వాళ్ళకి డౌట్లు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అర్థమైందా? జస్ట్ ఒక టీకా అంటే పనికిరాంది మీరు కాదు, పనికి రాకుండా చేస్తున్నది ఆ క్రిమిగాడు. ఆ క్రిమిగాడిని సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తే గుర్తిస్తాడు, తొలగిస్తాడు, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. నేను ఫస్ట్ డే నుంచి వాట్సాప్లో నేను పంపించిన రిపోర్ట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి సార్. అవునవును. ఫీజు 500. అవును సార్. సంవత్సరానికి పిల్లలు పుట్టే వరకు 500లో మీరు అమ్మా నాన్న కాగలరనే పుస్తకం ఫ్రీ. తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు ఇగో ఈ బుక్ ఫ్రీ, గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. ఇది పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా నువ్వు వచ్చావనుకో, బిడ్డని ఎత్తుకుని పసిపిల్లలకి ఏమి ఇవ్వాలి, పెద్దయ్యాకి ఏమి ఇవ్వాలి, టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, బిడ్డని లోకరక్షకుడిలాగా ఎలా కాపాడుకోవాలి, పాకేటప్పుడు ఎలా కాపాడాలి, నిలబడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఏది పడితే తాగేస్తారండి, అవన్నీ ఉంటాయి. బుక్ ఒకటి చిన్నపిల్లల ఆహారము ఆరోగ్యం అనే బుక్ ఉంటుంది, 12 ఏళ్ళ వరకు గైడ్, అది ఫ్రీ. ఆ తర్వాత 2 పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా వచ్చామనుకో, రాలిపోయిన జుట్టు పెరగడం ఎలాగా, పెరిగిపోయిన బాడీ తగ్గడం ఎలాగా, మెరుపు తీగలాగా తయారవ్వడం ఎలాగో, అందము ఆరోగ్యం పెంచుకోవడం ఎలా అనే పుస్తకం ఫ్రీ. ఇవన్నీ 500లోనే.